హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ ట్యాక్సీ వాళ్ళ. ఈరోజు వచ్చేసి అయితే ఎర్లీ మార్నింగ్ 6 o'clock అయితే తీసిన. నిన్నైతే 3,300 అయితే తీసిన, మార్నింగ్ 6:30కి అట్లా తీసి. ఈరోజు ఎంత అవుతుందో చూద్దాము. ఓలా ఊబర్ అయితే ఆన్ చేసిన, ఓలా ర్యాపిడో అయితే ఆన్ చేసిన. చూడండి, చూపిస్తాను. చూడండి, ఓలా అయితే ఆన్ చేసిన, ర్యాపిడో ఇట్లా ఆన్ చేసిన. టైం వచ్చేసి 6 అవుతుంది, 6:03 అవుతుంది టైం వచ్చేసి. చూద్దాం, ఇలా బుకింగ్ పడితే అందులో తీసుకొని వెళ్ళిపోదాం. కిలోమీటర్ అయితే 0 చేసిన, చూపిస్తా చూడండి. కిలోమీటర్ అయితే 0 చేసేసిన. చూద్దాం, ఇలా బుకింగ్ పడితే అందులో తీసుకొని వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, 6:30కి ఆన్ 6 o'clock ఆన్ చేస్తే 7 o'clock బుకింగ్ పడింది. అది ర్యాపిడోలో బుకింగ్ పడింది. తీసుకున్నా, బుకింగ్ అయితే తీసుకున్నా. చలో, పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోతున్నా. కుషాగూడ డిమార్ట్ ఎదురుగా అపార్ట్మెంట్స్లో అయితే బుకింగ్ అయితే పడింది. లొకేషన్కి అయితే వచ్చేసిన. మేడం లోపలికి రమ్మన్నది. చలో, లోపలికి అయితే వెళ్ళిపోదాం. లోపల ఎఫ్ బ్లాక్ రమ్మన్నది. వెళ్తున్నాం లోపలికి అయితే. ఇట్లా చుట్టూ తిరిగేసేయాలి అలా అపార్ట్మెంట్లోకి వస్తే. పికప్ లొకేషన్ ఏమో గేట్ దగ్గర ఉంటుంది, మనం చుట్టూ తిరిగేసి వెళ్ళిపోవాలి. వచ్చేలోపు ఇక్కడ గేట్ దగ్గరికి రావచ్చు కదా, వాకింగ్ అవుతుంది. మననే రమ్మంటారు లోపలికి. ఎఫ్ బ్లాక్ అంట, ఇది ఏడుందో మళ్ళీ. ఎఫ్ బ్లాక్, ఎఫ్ బ్లాక్ అయితే వచ్చేసినాము. మేడం వాళ్ళకి వచ్చేసింది. ఓటీపీ చెప్పండి. డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. మల్కాజ్గిరి అయితే వచ్చిన. డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకు వచ్చేసి 158 అయితే ఇచ్చిండు. ఓలా ఇట్లా ఆన్ చేసిన. చూద్దాం, అందులో బుకింగ్ పడితే అందులో అయితే తీసుకొని పోదాం. ఇక్కడ చూడండి, రోడ్ మొత్తం సిమెంట్ రోడ్ కోసం అని తవ్వేసారు మొత్తము. గల్లీలా క్యాబ్ రాదన్నవాడికి అట్లనే తీసుకొని వచ్చారు లోపలికి. కస్టమర్ చెప్తే అయిననే అయినారు. అసలు రోడ్ ఎట్లనో తెలుసు అయినా అట్లే పోతుంది, పోనీ ఏం కాదు అంటారు. పోతే మన కార ఖరాబ్ అయిపోతాయి. మొత్తం తవ్వేసారు అనమాట. ఇది డ్రైనేజీ అన్నీ ఓపెన్ ఉన్నాయి. ఇక్కడ ఈ రోడ్డు స్టార్టింగ్లో దింపేటప్పుడు కింద ఇట్లా తగిలినట్టు అయింది. ఏం కాలే కానీ తగిలింది, ఇట్లా జస్ట్ ఇట్లా రాసుకుపోయినట్టు అయింది. ఓకే, చూద్దాం. బుకింగ్ ర్యాపిడోలు ఇస్తారా, ఓలాలు ఇస్తారా చూద్దాము. ఇంకో డల్గా ఉన్నట్టుంది బుకింగ్ అయితే. మార్నింగ్ 6 o'clock తీస్తే 7కి అయితే బుకింగ్ ఇచ్చిండు. మళ్ళీ ఇప్పుడు ఏ టైంకి ఇస్తాడో చూద్దాము. బుకింగ్ అయితే ఇచ్చిండు ఎమ్మడే. జూబ్లీ బంజారాస్ అంట, తీసుకున్నా. 850 మీటర్ల పికప్ ఇచ్చిండు. చలో, పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. ఆల్మోస్ట్ లొకేషన్కి అయితే వచ్చేసిన. మేడం ఊరిక రెడీగా ఉన్నారు, రెడీగా వెయిట్ చేస్తారు మనం రాకముందే. ఓటీపీ చెప్పండి. డ్రాప్ అయితే అయిపోయింది. బంజారాల్స్ వచ్చిన. లాస్ట్ డ్రాప్ వచ్చేసి 303 ఇచ్చిండు అమౌంట్, 16 kilometers.
ఇంతకుముందు మల్కాజ్గిరికి వెళ్ళి బుకింగ్ తీసుకొచ్చిన కదా, ఆ మేడంకి ర్యాపిడోడు షాక్ ఇచ్చిండనమాట. నాకన్నా ముందు క్యాబ్ బుక్ అయింది. అయితే బుక్ అయింది క్యాబ్ కాదు, వాడు బైక్ తీసుకొని వచ్చిండట. బుకింగ్ చేస్తే చూస్తేనేమో అలా క్యాబ్ ఉంది యాప్లా, ర్యాపిడో యాప్లా. వాడేమో బైక్ తీసుకొని వచ్చిండు. మేడం ఏంది ఇలా క్యాబ్ ఉంది కదా, బైక్ తీసుకొని వచ్చినాం అంటే, నాకు కార్ ఉంది, బైక్ ఉంది, 2 ఉన్నాయి మేడం అని చెప్పిండంట. అయితే నేను కంప్లైంట్ చేస్తా అన్నసరికి మేడం మనోడు భయపడి, కంప్లైంట్ చేయకండి మేడం, నేను వెళ్ళిపోతా, నేనే క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోతా అని వెళ్ళిపోయినట. వస్తుంటే మేడం నాకు అంతా మొత్తం చెప్పేసింది క్యాబ్లో వేసుకొని. చూడు డ్రైవర్ అన్నాళ్ళు ఇట్లా ఉంటారు. వాడు క్యాబ్ పెట్టుకొని బైక్ తీసుకొని వచ్చిండంటాడు. అమ్మ తెలివైనవాడు ఆడైతే. ఇట్లా ఉంటుంది డ్రైవర్ అన్నది మనది. బుకింగ్ లేక మనంతా ఆడుతుంటే బైక్ వాళ్ళు ఇట్లా చేస్తారు చూడండి. ఓలాలో అయితే బుకింగ్ పడింది, చిన్న బుకింగ్ ఇక్కడనే దగ్గరలో పడింది, పికప్ కూడా దగ్గరలోనే ఉంది. వచ్చేసిన ఆల్మోస్ట్ పికప్ లొకేషన్కి అయితే. పికప్ లొకేషన్కి అయితే వచ్చేసిన. కస్టమర్ కాల్ చేద్దాం. ఓటీపీ 1 minute. Hang on, you want 3574. ఓలాలో అయితే రెంటల్ బుకింగ్ వచ్చింది, తీసుకున్నా. చూద్దాం ఎంత ఇస్తాడో. 4 hours 40 kilometers బుకింగ్ అయితే తీసుకున్నా. చలో పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. చూపిస్తే ఎటు పోయేది అనేది చెప్తాను మీకు. చలో పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. 1.7 kilometers అయితే బుకింగ్ ఇచ్చిండు. చలో ఓటీపీ 1588 అండి. డెస్టినేషన్ అంటే చాలు. మొత్తానికి అయితే డ్యూటీ అయితే క్లోజ్ చేసేసిన. 5:30కే క్లోజ్ చేసిన. వీడియో అయితే ఇప్పుడు తీస్తున్నాను. లాస్ట్ డ్రాప్ వచ్చేసి చెంగిచెర్లు ఇచ్చిండు. చెంగిచెర్లో డ్రాప్ చేసేసి ఇంటికి వచ్చేసిన. అండ్ అది 10కి అట్లా రెంటల్ బుకింగ్ వచ్చింది కదా ఓలాలో, అది చూపించలేదు కదా. అది ఎక్కడెక్కడ వెళ్ళామంటే మోతీనగర్ వెళ్ళినా. మోతీనగర్ నుండి జీడిమెట్లకి వెళ్ళి గాజుల రామారం వెళ్ళిన. గాజుల రామారంకి వెళ్ళి మళ్ళీ బోరబండ వచ్చేసి అక్కడ క్లోజ్ చేసేసిన. మొత్తం వచ్చేసి 5 hours పట్టింది. 5 hours 44 kilometers తిరిగినాం. అండ్ అది బుకింగ్, రెంటల్ బుకింగ్ వచ్చేసి ఓలాలో మినీలో పడింది. తీసుకున్నది మినీలోనే తీసుకున్నా, ప్రైమ్లో అయితే మినీలో ఇచ్చింది తీసుకున్నా. అండ్ 3:30కి అయితే అయిపోయింది మొత్తం క్లోజ్ డ్యూటింగ్. అది 3:30కి ఆఫ్ చేసినది, డ్యూటీ క్లోజ్ చేసేసి అనమాట. రెంటల్ బుకింగ్ చూపిస్తా చూడండి. అండ్ ఈరోజు చేసిన ఫేర్ మొత్తం చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే ఓలాలో చూపిస్తా అమౌంట్. ఓలాలో వచ్చేసి 1081 అయితే అయింది. సేమ్ నిన్న వరకు ఎంతనే అయింది, 1081 చేంజ్ అయింది. నిన్న వరకు సేమ్ అయింది, చూపిస్తా చూడండి. ఈరోజు సేమ్ అయింది. ఎర్నింగ్స్లో నిన్న 1087 అయింది, ఈరోజు వచ్చేసి 1081 అయింది, సేమ్ అయింది. అండ్ రెంటల్ బుకింగ్ చూపిస్తా చూడండి. రెంటల్ బుకింగ్ వచ్చేసి మనకి టోటల్ వచ్చేసి 1342 రూపాయలు ఇచ్చిండు. మనకు వచ్చేసి అమౌంట్ అయితే 976 ఇచ్చిండు. 976 రూపాయలు అయితే ఇచ్చిండు. కిలోమీటర్ వచ్చేసి 44 kilometers తిరిగిన. 5 hours 50 minutes అయితే టైం పట్టింది. 3:30కి అయితే డ్రాప్ అయిపోయింది, క్లోజ్ చేసేసిన డ్రాప్. ఇది రెంటల్ బుకింగ్ అయితే మినీలు ఇచ్చిండు.
అసలుకే బుకింగ్స్ లేవని అందుకనే మినీ తీసుకున్నా. ఓకే, ర్యాపిడోలోనేమో 1076 అయితే చేసిన. 1076 అయింది. ర్యాపిడోలో లాస్ట్ డ్రాప్ కొట్టినా అనమాట. మనకి 346 ఇచ్చిండు 19 కిలోమీటర్స్కి. 346 ఇచ్చిండు. అండ్ ఇందులో వచ్చేసి 1076, ఓలాలో వచ్చేసి 1081. మొత్తం టోటల్ వచ్చేసి 2150 రూపాయలు అయితే వేసినాయి ఈరోజు. ఇది ఫ్రెండ్స్ టోటల్గా ఈరోజు అయితే బిల్లు. అండ్ 0 కిలోమీటర్లు అయితే చూపిస్తా చూడండి. కిలోమీటర్ అయితే 135 అయితే తిరిగిన కిలోమీటర్స్. ఓకే ఫ్రెండ్స్.